ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతి సుందరుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో దేవుని వాక్యం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకు అందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి నుంచి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి లేఖన భాగం మనందరికీ చాలా సుపరిచితం. ఇక్కడ 2 రకాల ప్రజలు కానుకలను దేవుని సేవార్థమై సమర్పించిన విధానం మనకు కనబడుతుంది. ఈ సంఘటనలో యేసు ప్రభు వారు బీద విధవరాల యొక్క కానుకను ఘనమైన కానుకగా ఆయన తెలియజేశాడు. కారణం ఏంటి అంటే, ధనవంతులేమో వారికి కలిగి ఉన్నటువంటి దాంట్లో కొంత వేశారు, కానీ ఈ బీద విధవరాలు మాత్రము తనకున్నదే 2 కాసులు. ఆ 2 కాసులు కూడా దేవుని సేవార్థమై ఆమె సమర్పించినటువంటి ఆ విధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొనియాడినారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం వేస్తున్నటువంటి కానుకలు ఏ విధంగా ఉన్నాయి? ఆ బీద విధవరాలు లాంటి ఆ సమర్పణతో మనం వేస్తున్నామా, లేదా ధనవంతుల వలె కొంత దాచుకొని కొంత మనం వేస్తున్నామా? ఆ బీద విధవరాలు వేసినటువంటి ఆ 2 కాసులను బట్టి యేసుప్రభువు వారు ఆమెను ప్రశంసించినాడు. ఏమన్నాడు? అందరికంటే ఎక్కువ వేసిందని ఆమెను ఆయన కొనియాడినాడు. మనం కూడా ఆ బీద విధవరాలు వలె స్వార్థంతో కాకుండా నిస్వార్థముగా దేవుని సేవ ఇంకా అనేక మారుమూల ప్రాంతాలకు చేరుకోవాలంటే మనం కూడా బీద విధవరాలాగా సమర్పిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరికీ వందనాలు.